అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఈ కార్యక్రమంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంతకుముందు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇంత తెలుసుకునే ఇంకా ఎంతో కొంత ఉందే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. చేతిలో రాతలు కూడా మారుతుంటాయి కాబట్టి ఇంకేమైనా ఉందా అని అనిపిస్తుంటుంది. ఇంకేం జరుగుతుంటుంది ముందు ఇలాంటి విషయాలు చాలామందికి మనసులో ఉంటుంటాయి. ఇప్పుడు మనం జీవిత రేఖ గురించి కూడా ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం, తర్వాత కూడా తెలుసుకుందాం. జీవిత రేఖ ఇలాగ ఉంటుంది. ధనుసాకారంగా ఈ విధంగా ఉంటుంది జీవిత రేఖను వదిలేసేయండి. బుద్ధి రేఖ దీని పక్కనే ఉంటుంది, దీని మీదన ఉంటుంది. ఇది కూడా ఇదే స్థానం నుంచి కుజస్థానం నుంచి మొదలు అవుతుంది. ఇక్కడి నుంచి వచ్చి ఇలాగొచ్చి మళ్ళీ కుజస్థానంలోనే కలుస్తుంది. కుజస్థానం నుంచి మొదలు పెడుతుంది, కుజస్థానంలోనే కలుస్తుంది. దీన్ని బుద్ధి రేఖ అంటారు, శిరోరేఖ అంటారు, దీర్ఘ అనేక విధాలుగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఇక్కడ బయలుదేరి ఇక్కడ వరకు వచ్చి ఎవరికైతే ఉందో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివితేటలు ఉంటాయి. అన్నిటిలో కూడా మంచి స్వతంత్రమైనటువంటి తెలివితేటలు సంపాదించుకుంటారు. మంచి విజ్ఞానవంతులు కూడా అవుతారు ఆ రేఖ ఆ విధంగా ఉంటే. ఇదే రేఖ ఇక్కడి నుంచే బయలుదేరి చంద్రస్థానంలోకి వస్తుంది. ఇది రెండో జీవిత రేఖ అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కొంతమందికి ఉంటుంది. ఇలాంటి రేఖ ఉన్న వాళ్ళు చాలామంది చాలా జ్ఞానం తక్కువ ఉంటుంది, బుద్ధి తక్కువ ఉంటుంది. గంటకొక ఆలోచన, ఒక్కొక్క రకంగా ఉంటారు. ఏ క్షణంకి ఏ విధంగా ఉంటారో తెలియదు, అలాగ ఉంటారన్నమాట. మనసు చంచలంగా ఉంటుంది ఇటువంటి రేఖ ఉన్న వాళ్ళకి. రోజుకొకలా ఉంటారన్నమాట. రోజుకొకలాగా గంటకొకలాగా కూడా ఉండవచ్చు అన్నమాట. ఈ విధంగా ఉంటే ఇది ఎందుకంటే చంద్రస్థానంలోకి వచ్చింది కాబట్టి రేఖ వాళ్ళకి చంద్రుడు ఏ విధంగా ఉంటాడు, రోజుకొకలాగా ఉంటుంటాడు. ఒకరోజు ఒకలా ఉంటాడు, ఒకరోజు ఒకలాగా ఉంటాడు. ఆ విధంగా ఈ జాతకులకు కూడా అదే విధంగా ఉంటుంది అన్నమాట. అది కొంతమందికి ఇలాగ వచ్చి ఈ స్థానం నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇలా కూడా ఉంటుంది. కొంతమందికి ఇక్కడ వరకు ఒక 20-25 సంవత్సరాల వరకు ఇటువంటి రేఖ ఉన్న జాతకులకి అసలు ఏమీ తెలియదు అన్నమాట. నోటంటే మాటలు కూడా రావు, ఆ విధంగా ఉంటారు. అసలు లోకజ్ఞానం కూడా తెలియదు, ఆ విధంగా ఉంటారు ఆ రేఖ ఆ విధంగా ఉన్న వాళ్ళకి. అలాంటివి వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడి వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మటుకు చాలా జ్ఞానం సంపాదిస్తారు. అతీతమైనటువంటి జ్ఞానం ఆ మిగతా జీవితకాలంలో ఆ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత చాలా తెలివితేటలు, చాలా అసలు ఈడేనా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అంత తెలివితేటలు సంపాదిస్తారు.
ఆ విధంగా ఉంటుంది ఈ రేఖ ఉన్న వాళ్ళకి. ఇలాగుంటే మీకు కొంచెం కొంచెమే చెప్తుంటాను, ఎక్కువ చెప్పడానికి కూడా అవ్వదు. ఏదో చెప్పితే ఏదో సొల్లు అనుకుంటుంటారు, ఎక్కువ చెప్పుకొని ఉంటే లాభం లేదు. ఇదే రేఖ ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆగిపోతుంటుంది కొంతమందికి. ఇక్కడ నుంచి 50-55 సంవత్సరాల వరకు అది జ్ఞానం, తెలివితేటలు అన్నీ ఉంటుంటాయి. అన్నీ స్వతంత్రంగా ఉంటారు, ఏ ఒక్కటైనా. అక్కడి నుంచి ఏదో ఒక ఏ కారణాల వల్ల మనసు వికారం చెంది అనేక విధాలుగా చుట్టాల వలన, బంధువుల, పిల్లల వలన, భార్య వలన ఏదో ఒక విధంగా అక్కడి నుంచి అతని మైండ్ చెదిరిపోతుంది. మైండ్ చెదిరిపోయి అనేక ఆలోచనలు పెట్టి అతనికి ఇంకా జ్ఞానం అనేది ఉండదు, తెలివితేటలు, బుద్ధి లోపిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఉంటుంది మిగతా కాలం. మిగతా జీవితం అయితే ఉంటుంది, ఎందుకంటే జీవిత రేఖ ఉంది కాబట్టి, జీవితంలో లాస్ట్ వరకు ఉంది కాబట్టి మిగతా జీవితం ఉంటుంది. ఉన్న జీవితాన్ని సుఖంగా ఉండదన్నమాట. మనం ఒకటి చెప్తే అతను ఒకటి చేస్తారు, అలాగుంటుందని మర్చిపోతూ ఉంటారు. టైం అనుకోకుండా ఒక దగ్గరికి వెళ్ళబోయి ఇంకొక దగ్గరికి వెళ్తుంటారు, ఇల్లు కూడా మర్చిపోతుంటారు. కిందకి ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి రావాలంటే ఎవరో ఒక మనిషి తోడు ఉండాలి, అలాంటివి ఉంటాయి. ఈ రేఖకే ఉంటాయి. సేమ్ ఇందాక చెప్పాను కదా, చంద్రస్థానంలోకి వచ్చిన రేఖ ఈ జాతకుని కూడా సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట. అతను మర్చిపోతుంటారు. ఈ జాతకుడికి అలాగే ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ నుంచి మిగతా భాగం ఈ విధంగా ఉంటుందండి. బుద్ధి రేఖ ఆ విధంగా ఉంటుంది. ఇంకొక రేఖ కూడా చెప్తాను, టైం అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇది రేఖ ఉంది కదా, ఇంతకుముందు కలిసి ఉండేవి కదా, ఇక్కడ దూరం నుంచి కూడా ఉంటుంది ఒకటి, ఇంత దూరం నుంచి ఉంటుంది. ఇది స్వతంత్రంగా అతను జ్ఞానాన్ని సంపాదించుకునే శక్తి, సామర్థ్యాలు ఉంటాయి. అతని మాటే అతని మాట, అతను చెప్పిందే వేదం, వేరే వాళ్ళ మాట ఏంటో అతను చెప్పిందే వేదవాక్కు, అలాగుంటుంది అన్నమాట ఆ జాతకం. ప్లస్ ఇది పితృరేఖ, ఇది మాతృరేఖ కూడా అవ్వచ్చు. దూరంగా ఉంటారనేసి భార్యాభర్తలు అంతే. మాతృపితృలు తల్లిదండ్రులు అన్నమాట. ఎవరెవరిని భార్యాభర్తల కింద లెక్క వస్తుంది. ఏదైనా విడివిడిగా ఉంటారని ఒక అర్థం అవ్వచ్చు. దానికి కారణాలు అనేకమైన ఉంటాయి. విడివిడిగా కొంతమందిలో ఉంటారు ఎక్కడో, కానీ అంత లెక్కలు ఉండరు. దీనికి విడివిడిగా ఉండాలంటే ఇక్కడ ఈ రెండాటిని విడదీసే ఒక ఇంటి ఆ విధంగా ఉంటే ఇంకా జీవితాంతం వాళ్ళు విడివిడిగా ఉంటారు. ఇది లేనప్పుడు అంత మాత్రాన విడివిడిగా ఉంటారని అనుకోకూడదు. ఈ మాతృపితృ రేఖలకి సంబంధించిన రేఖలు అవుతాయి, బుద్ధి రేఖ అవుతుంది, జీవిత రేఖ అవుతుంది. రెండు విధాలు కూడా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఆ విధంగా రెండు విధాలకు కూడా చెప్పవచ్చు అన్నమాట. అదండి. అందరికీ నమస్కారం. ఉంటాను. ఇంకో భాగంలో ఇంకొక జీవిత రేఖ గురించి కానీ, ఇంకో వివాహ రేఖ గురించి కానీ తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఉంటాను. ఇంకా చాలా ఉంది, కానీ చెప్పాలంటే చెప్పడానికి టైం కూడా చాలదు, ఎక్కువ అయిపోతుంది, లెంత్ పెరుగుతుంది కాబట్టి ఉంటాను.